సమస్యలను నేను ప్రతి ఒక్కటి కూడా పరిష్కార దిశగా నేను కృషి చేయడానికి ట్రై చేస్తాను. అలాగే మీరే ఇప్పుడు పొద్దున మీ ఎదురుగా నేను కూర్చొని ఫోన్లు మాట్లాడుకుంటే మీరు అభ్యంతరం వ్యక్తపరుస్తారు. అలాగే నాయకులు అందరి ఎదురుగా ఉన్నప్పుడు ఫోన్ మాట్లాడడం అనేది నేను నార్మల్లీ మాట్లాడను, ఎప్పుడు సమయం ఉన్నా కూడా నేను మాట్లాడతాను. కానీ సమస్యలన్నింటినీ కూడా నేను ఎప్పుడు పరిష్కార దిశగానే 2014 నుంచి 19 అలాగే పనిచేశాను. ఈసారి ఇంకా అవకాశం ఉంది కాబట్టి అరకులో ఆఫీస్ ఓపెన్ చేయాలని చెప్పి మేము నిర్ణయించుకోవడం జరిగింది. జూన్ 3వ తారీఖుని 4వ తారీఖున రిజల్ట్స్ వస్తే 5వ తారీఖుని అరకులో ఆఫీస్ ఓపెన్ చేయడానికి మేము అన్ని ప్రయత్నాలు చేస్తాము. దానికి అవుతున్నాం. రాష్ట్రంలో మనం వద్దన్నా కావాలన్నా చంద్రబాబు నాయుడు గారు 100కి 200కి 5,000% ఇక్కడ ముఖ్యమంత్రి కాబోతున్నారు. మరి నరేంద్ర మోడీ గారి కోసం అయితే చెప్పక్కర్లేదు. నరేంద్ర మోడీ అయితే ఆల్రెడీగా ప్రపంచ దేశాలంతా కూడా ఎదురు చూసినటువంటి నాయకులు ఎవరు అంటే ఈరోజు నరేంద్ర మోడీ గారు. మరి వారిద్దరి దగ్గర నుండి మనకు అభివృద్ధికి కావలసినటువంటి నిధులు కావాలి అంటే ఇక్కడ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి స్థానికంగా మీ కష్టాలు, మీ భాగాలు, మన పల్లెలు, మన ఊర్లు, మన వాడ తెలిసినటువంటి వ్యక్తిగా రాజీరావుని మీరు ఆశీర్వదించండి. ఎమ్మెల్యేగా కాదు, మీకు సేవకుడుగా మీకు పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి మీకు తెలియజేస్తూ ఉన్నాను.